పన్నీర్ టిక్కా పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, చాట్ మసాలా 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పిజ్జా సాస్ 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు. పన్నీర్ టిక్కా పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, చాట్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్ ముక్కలు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, ఉప్పు, వెన్న వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత పీటపై వేసి పిజ్జా బేస్ లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఓవెన్ ప్లేట్ కి వెన్న రాసి సిద్ధం చేసుకున్న పిజ్జాని అందులో వేసి పైనుంచి పిజ్జా సాస్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించుకున్న పన్నీర్ మిశ్రమం వేసి పైనుంచి చీజ్ తురిమి ఓవెన్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ టిక్కా పిజ్జా రెడీ.